మధుమిత. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఆల్ రైట్? గుడ్ మార్నింగ్. మధు, ఇదిగో నీ లంచ్ బాక్స్. నీ కాలేజ్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. జనని, నా మీద నువ్వు ఎందుకు కోపం చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసుంటే పలానా తప్పు చేశామని చెప్తే సరిదిద్దుకునే ప్రయత్నం నేను చేస్తాను. హర్ట్ చేసుంటే అపాలజీ అడుగుతాను. నాకెవరి మీద కోపం లేదు, కోపం చూపించాల్సిన అవసరమూ లేదు. నా పనేదో నేను చేసుకుపోతున్నాను. జనని, నేను నిన్ను కన్విన్స్ చేయడానికి మాట్లాడినట్టు నువ్వు ఫీల్ అయ్యావు కదా? విత్డ్రా అవ్వమంటం నీకు తప్పనిపించింది కదా? అందుకే నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ మాటకి విలువిచ్చి పోలీస్ ఆఫీసర్ని పిలిచాను కదా. ఇంకేంటి? నేను పట్టుబడితే తప్ప పోట్లన్నట్టు మాట్లాడిన తర్వాతే కదా నువ్వు బాధ్యతగా వ్యవహరించింది. అప్పటిదాకా మధుది, దాన్ని పెంచిన నాది తప్పన్నట్టుగానే మాట్లాడావు కదా. అది బాధ అనిపించిన మధుకి దాని కన్న తల్లిగా నాకు బాధగా ఉండదా? మర్చిపోయాను, డిఎన్ఏ రిజల్ట్స్ వస్తాయి కదా, నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యేది. అందాక ఏదో సానుభూతి, దయా, జాలి, అంతేకాని మధు నీ కూతురు కాదు కదా, పరాయి ఆడపిల్ల. పట్టించుకోవడం ఎందుకు? అంతో ఎంతో తప్పు ఉండకపోతుందా అని అనుమానించావు కదా. కేసు పెట్టడానికి వెనక ముందు ఆడావు కదా. నాకు బాగా అర్థమైంది. చూడుగునా, నేను కొంచెం ర్యాష్గా మాట్లాడొచ్చు, కానీ వెంటనే నాలో రియలైజేషన్ ఉంటుంది. కానీ నువ్వు అలా కాదు. అది రియలైజేషన్ కాదు, ఒక రకంగా ఉక్రోషం వెళ్ళగ్గక్కుకోవడం, ఇమ్మెచ్యూరిటీ, చిన్నపిల్లల మనస్తత్వం. నువ్వు ఆవేశపడతావు, కానీ అర్థం చేసుకో. కానీ నేను ఆలోచిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అదే నీకు నాకు మధ్య ఉన్న డిఫరెన్స్, ఈ డిస్టెన్స్. నా వంశోద్ధారకుడు, నా ధీరజ్గాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడి పొజిషన్ ఏంటో, శక్తి చీ అన్నా సరే వాడి నీడలోనే బతకాలి. ఇదే నా శపథం. శపథం. బాబు, బ్రాండ్ బాబు, ఆగాగు, నేను వస్తున్నా వస్తున్నా వస్తున్నా. బాబు బాబు, హలో బాబు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? న్యూ బిజినెస్ గురించి థింక్ చేసి డిస్కస్ చేస్తున్నాను. వాట్? డిస్కస్ చేస్తున్నారా? ఎవరితో? ఇక్కడెవరూ లేరు కదా. గొప్ప విషయాలు తొందరపడి వేరే వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. అందుకే నాలో నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఓ అలాగా. ఇదిగో ఇది కరెక్ట్ గా ఇక్కడే చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చింది. మెదడు నరాల్లో దాగిన స్పార్క్ని కాస్త పైకి తీసుకురావాలంటే ప్రెషర్ అవసరమైంది. ఈ సిగరెట్ కోసం ఎక్కడికన్నా వెళ్తే థాట్ డిస్టర్బ్ అవుతుంది, కానీ ప్రెషర్ లేకపోతే థాట్ బయటికి రాదే. ఆలోచించడం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ వస్తూ సిగరెట్ తీసుకురావడం మర్చిపోయాను. యు వాంట్? ఇఫ్ యూ డోంట్ మైండ్.
ఇచ్చేస్తా, మొత్తం తిరిగి ఇచ్చేస్తా. స్ట్రైక్ అయిందా? థాట్ పైకి వచ్చిందా? అంటే దాంట్లో చాలా వెయిట్ ఉందబ్బా, అంత ఈజీగా బయటికి రాదు. ప్రెషరు అప్లై చేయాలి. అవును, మీ డాడీ ఏం చేస్తుంటారు? ఫ్యాక్ట్ చెప్తే చీప్ అయిపోతాం. డాడ్ అబ్రాడ్ లో ఉంటారు. అబ్రాడ్లోనా? జాబ్ చేస్తారా? హే నో 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 నో, వందల మందికి జాబ్ ఇచ్చే పొజిషన్. అవును, మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేదు? చెప్పడానికేముంది, లోక జ్ఞానం లేని సోది మొత్తమ్మ, చెప్పింది చేతులు కట్టుకుని వినే ఇన్నోసెంట్ హౌస్ వైఫ్. చెప్పింది ఫాలో అవడం తప్ప సొంతంగా చేసే శక్తి లేని అమాయకురాలు. నా మేధస్సుకు సూట్ అవ్వదు కానీ మేతకు మాత్రం ఉపయోగపడుతుంది. వీడేంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? మనం ఫాస్ట్ గా వెళ్ళాలిగా, ఎక్కువ. శక్తి, శక్తి, ఆపరా, ఆపు. ఆపు. శక్తి, బుద్ధి తక్కువ వెదవా, కళ్ళు కోకిలు ఎత్తుకెళ్ళాయారా? శక్తి, దెబ్బలు తగిలాయా? ఎందుకురా నీకంత ఆత్రం? నీ జమ్మడా, నీ కళ్ళలో జిలేడు లేవనే మొల్చాయా? పోపిస్టోడా. అయ్యో, మీరు వారికంటే ముందే ఎక్కారనుకున్నాను మేడం. సారీ మేడం, ఈ యంగ్ లుక్లో కనిపిస్తే ఎనర్జెటిక్గా ముందే ఎక్కారనుకున్నాను. ఎక్కండి ఎక్కండి. అయినా మీ లుక్కి ఆ తిట్లకి ఏమైనా సంబంధం ఉందా మేడం? ఏం మాట్లాడుతున్నావురా? శక్తి, ఆ కలరు మేకప్ ల గురించి తెలియక మాట్లాడాడులే, ఉండు. నీకు వేళ పడలేదు, సందు దొరికితే ఓ జోకులేస్తుంటావు. నాతో అవసరం ఉండి కూడా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావంటే నా అవసరం తీరాక నువ్వు. నో 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 నో, అలా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్. సర్లే పద. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? పదవయ్యా.